తిరుపతిలో వైసీపీ సిద్ధం సభ సన్నాహక సమావేశం జరిగింది. వైసీపీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. టికెట్ దక్కని కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టారు. రానున్న ఎన్నికల్లో రాయలసీమను క్లీన్ స్వీప్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభల్ని నిర్వహిస్తోంది. మన ఉత్తరాంధ్రలో భీమిలిలో భారీ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని బోరించిన వైసీపీ ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురం జిల్లాలో కూడా సిద్ధం పేరుతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ తిరుపతిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో రాయలసీమలోని 49 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సన్నాహక సమావేశంలో సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, రాష్ట్రంలోనే ఓ పెద్ద సభగా దీన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు సీమలో ఓడిపోయిన 3 స్థానాల్లో కూడా గెలిచేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తనపై కోనేరు ఆదిమూలం చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్న పెద్దిరెడ్డి తన అవినీతి పరుడో కాదో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ఆదిమూలం మాట్లాడినదంతా కూడా చూశాను నేను. ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఆయనకు ఏ విధంగా సీట్ ఇచ్చాము, ఏ విధంగా కష్టపడి గెలిపించాము, అదంతా కూడా ఆయనకు గుర్తు లేకుండా పోయి మాట్లాడాడు. కాబట్టి ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడదలుచుకున్నాం. అది ఈ జిల్లా ప్రజలకు తెలియదా, ఇలా మీడియా వాళ్ళకి తెలియదా నేను అవినీతి పరుడా కాదా అని. మరోవైపు అనంతపురంలో జరగబోయే సిద్ధం సభ నిర్వహణకు సన్నాహకంగా జరిగిన ఈ సమావేశానికి కొంతమంది నేతలు డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో టికెట్ దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేలంతా హాజరు కాలేదు. వారిలో రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఎంఎస్ బాబు, నవాజ్ బాషా, తిప్పేస్వామి, మేడ మల్లికార్జున్ రెడ్డి, సిద్ధారెడ్డి వీళ్ళు హాజరు కాలేదు. మరోవైపు కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకుండానే ఈ సమావేశం నిర్వహించినట్లు కొందరు చెప్తున్నారు. మొత్తానికి సన్నాహక సమావేశానికి ఏకంగా 10 మందికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.